అందరికీ నమస్కారం, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఈరోజు జూలై 3వ తారీఖు వరకు ఉన్న అప్డేట్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థపై 5 సంవత్సరాలు పనిచేసిన వాలంటీర్ల యొక్క భవిష్యత్తు ఏమవుతుంది, అసలు వాలంటీర్లు ఉంటారా ఉండరా, ఒకవేళ వాలంటీర్లు ఈ కొత్త ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది కదా, ఇప్పుడు తీసుకుంటారా తీసుకోరా అనే సందిగ్ధంలో వాలంటీర్ కుటుంబాలు అయితే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు, ఆందోళనలు అయితే ఉన్నారు. ఓకే, దీనికి సంబంధించి ఒక్కొక్క ముఖ్య నాయకులు కూడా పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఒక మంత్రి ఒక విధంగా మాట్లాడుతున్నారు, డిప్యూటీ సీఎం ఒకలాగా మాట్లాడుతున్నారు. అసలు వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే ప్రశ్నార్థకంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాలంటీర్లు. ఓకే, సో దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం నుంచి రాకపోయినా ఆంధ్రజ్యోతి న్యూస్ పత్రికలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఓకే, వాలంటీర్ని ఏం చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అని ప్రశ్నార్థకంగా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఓకే, అంటే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది, వాళ్ళ ముందర ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ పైన అనే ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిందంటే వీళ్ళు ఉమ్మడి కూటమికి దగ్గరగా ఉంటారు కాబట్టి మనం నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందుకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. బహుశా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ వాలంటీర్ వ్యవస్థని అంటే ఇక మీదట వాలంటీర్ వ్యవస్థ ఏర్పడితే అంటే ఇక మీదట వాలంటీర్లు మేము తీసుకుంటే వాళ్ళకి కాల పరిమితి 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చేటట్టు చూస్తాము. అంటే ఒక్కొక్క వాలంటీర్ని ఇక మీదట 3 సంవత్సరాలు మాత్రమే పనిచేసే విధంగా వాళ్ళకి నిబంధనలు అయితే విధించబోయేటట్టు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఈ ఆప్షన్స్ పెట్టున్నారు. నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడు గ్రామ వాలంటీరు, అదేవిధంగా పట్టణాల వాళ్ళ వార్డు వాలంటీర్ అంటారు. సో ఆ పేరు పూర్తిగా తీసేసి గ్రామ సేవక్, వార్డు సేవక్ అంటే కొత్త పేర్లుగా తెచ్చే ప్రతిపాదన కూడా గవర్నమెంట్ దగ్గర వెయిటింగ్లో ఉంది. ఓకే, ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి వెరిఫై చేసిన అప్రూవల్ చేస్తే ఇదే అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ దీంతోపాటు ఒక్కొక్క వాలంటీర్కి 100 ఇళ్ళు కేటాయిస్తారనమాట. అంటే ఇప్పటికే గ్రామాల్లో అయితే మినిమం 50 ఇళ్ళు ఉన్నాయి, పట్టణాల్లో అయితే 50 నుంచి 100 ఇండ్ల వరకు అయితే ఉన్నాయి. ఓకేనా. యావరేజ్గా తీసుకుంటే ఒక వాలంటీర్ ఇప్పటికే 70 నుంచి 80 ఇండ్లు అయితే చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఓకే, దీన్ని 100 ఇండ్లకి అయితే మేము పెట్టబోతున్నామని అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ ప్రతిపాదనని గవర్నమెంట్ ముందు అధికారులు ఉంచారు, ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది అనేసి దీనిపైన అయితే కసరత్తు అయితే చేస్తూ ఉన్నారంట. తొందరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో పెట్టిన తర్వాత ఒక క్లారిటీ అయితే వాలంటీర్ వ్యవస్థ పైన వస్తుంది. ఓకే, ఇదండి దీనికి సంబంధించి. కాబట్టి జీతం 10,000 అనేది కూడా ఎప్పటి నుంచి ఇస్తారు, ఈ విధంగా ప్రక్షాళన మొత్తం చేసిన తర్వాత కూడా ఇస్తారు. నెక్స్ట్ దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేదా, ఒకవేళ ఇస్తే గతంలో పనిచేసిన వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా, అంటే గతంలో బలవంతంగా రాజీనామా చేసిన వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా, అందులో కొంతమందికి డిగ్రీ పెడతారని కొంతమంది అపోహలు వస్తూ ఉన్నాయి, అదే క్లారిటీ లేదు. అంటే విద్యార్హత పైన క్లారిటీ లేదు. సో అది కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు వయసు నిబంధన కూడా ఉన్నది కొంతమందికి. అంటే గతంలో 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి 35 లోపల అప్పుడు జాయిన్ అయి ఉంటారు, ఆ తర్వాత 35 పైన ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా, సో ఏది కూడా క్లారిటీ లేదు. ఓకే, మన డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న పెన్షన్ పంపిణీలో వాలంటీర్ల పైన ఒక ఆసక్తికరమైన మాటలు కూడా చెప్పడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ అనేది అంటే ఈ పెన్షన్ల పంపిణీలు వాళ్ళు లేకపోతే ఇవ్వలేమని గతంలో చెప్పేవాళ్ళు, అలా కాకుండా మేము ప్రభుత్వ అధికారులతో మేము ఇప్పించాం కాబట్టి సో వాలంటీర్లు లేకపోయినా మేము ఇవ్వగలుగుతాము, కాబట్టి వాలంటీర్లకి ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా చూస్తాము అన్నారు. ఓకే, అక్కడ చాలామంది వాలంటీర్లు కూడా వాళ్ళ జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. 5 ఏళ్ళు మనం కష్టపడి పనిచేసాం కదా, ఎంబీఏ, ఎంసీఏ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళంతా కూడా ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈడి, ఎంటెక్, బీటెక్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వంలో మనం కలిసి పనిచేస్తున్నాం, ఎప్పటికైనా మనకి ఏదైనా అవకాశం ఇస్తారేమో, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం రాసి జాబ్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము, ఆల్రెడీ మనం పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైనా అవకాశం వస్తుందనే ఉద్దేశంతో 5,000 రూపాయలుగా పనిచేసిన విషయం అయితే వాస్తవం. అంతేగాని 5,000 రూపాయలు సరిపోతుందని ఎవరూ రాలేదు. భవిష్యత్తులో ఏదైనా చేస్తారు అనేసి అధికార నాయకులకి భయపడ్డారు, ప్రజాప్రతినిధులకు భయపడ్డారు, ప్రభుత్వ సిబ్బందికి భయపడ్డారు, ప్రతి ఒక్కరికి భయపడి 5,000కే పనిచేశారు. కానీ ఇప్పుడున్న ఈ ప్రతిపాదన అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్లో ఉన్న ప్రతిపాదన ప్రకారం 3 సంవత్సరాల వరకే ఆయన వర్తిస్తే గతంలో 5 సంవత్సరాలుగా పనిచేసి ఇదే ఉద్యోగంగా భావించిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎనివే అధికారికంగా ప్రభుత్వం ఏదైతే చెబుతుందో దాన్నే మనం గట్టిగా నమ్మాలి. కాబట్టి ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలు వాళ్ళ దగ్గర ఉన్నాయని మాత్రమే చెబుతున్నారు వాళ్ళు. ఓకే, కాబట్టి ఈ విధంగా మేము పెట్టే ఆలోచనలు అయితే ఉన్నాయంటున్నారు. గతంలో ఇంకొన్ని న్యూస్లు కూడా వచ్చాయి, ఒక్కో గ్రామానికి 2-3 తీసుకుంటారనేసి, ఒక్కో వాలంటీర్కి 300 కుటుంబాలు ఇస్తారనేసి, ఇలా చాలా విషయాలు అయితే మన వాట్సాప్లో చక్కలు కొడుతూ ఉంటాయి. ఇవేవి కూడా అధికారికంగా లేదు కాబట్టి మనం వాటి సంబంధించి అప్పట్లో వీడియోలు అయితే చేయలేదు. ఓకేనా, ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అధికారికంగా వస్తుంది. ప్రస్తుతానికి న్యూస్ పేపర్లో వేశారు, బహుశా వీళ్ళు వేశారు అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి లీక్ అయ్యి ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిపాదన అయితే ఉంది వాళ్ళ దగ్గర.
సో ఇదే కన్ఫామ్ చేస్తారా? ఇక్కడ మరొక విషయం కూడా చెప్పారు. ఇక్కడ వాలంటీర్లకి ఇక మీదట ఒకవేళ వాలంటీర్లు తీసుకుంటే, గ్రామ సేవకు వార్డు సేవకు అనే పేరుతో వాలంటీర్లు తీసుకుంటే ఇక మీదట పెన్షన్ల పంపిణీ కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు డీబీటీ సిస్టమ్ ద్వారా, అంటే డబ్బులతో ముడిపడిన ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేటటువంటి దానిలో వీళ్ళని భాగస్వామ్యం చేయము. ఓకే, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేసే విధంగా వీళ్ళకి ఒక గైడ్ లైన్స్, ఒక జాబ్ చార్జ్ ఇవ్వబోతున్నాం అనేది చెబుతున్నారు. ఓకే, ఇదండి వాలంటీర్లకు సంబంధించిన అప్డేటు. ఈ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మీకు దీనిపైన, ఈ ప్రతిపాదన పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. వీలైతే నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా కవర్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడుగు నీరత్నం.